ఒకేసారి ఒక పెన్ స్ట్రోక్తో ఈ రాష్ట్ర చరిత్రలో 12 అక్టోబర్ 2023 తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 7,43,396 ఇళ్ళు ఓపెన్ చేశాడంటే కట్టి. అది పరిపాలన అంటే, అది పేదవారి యొక్క స్థితిగతులు పెంచటం అంటే. ఇది చరిత్ర, చెరిగిపోయేది కాదు. అబద్ధాలని చెప్పటల్లా. ఈ రాష్ట్రంలో పెన్షన్లు 30 లక్షల దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఎంత ఇచ్చారో తెలుసా? 66,34,742 పెన్షన్లు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల నుంచి పెంచి ఇచ్చారు. మీరు ఎంత ఇస్తున్నారు తెలుసా? 5 లక్షలు తగ్గించి కట్ చేసి పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఇది మోసం కాదా? ఈ మధ్య కాలంలో చూశారు మీరు, దివ్యాంగులకు 1,00,000 పెన్షన్లు ఆపేస్తామని చెప్పి నోటీసులు పంపిస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దివ్యాంగులను అడ్డం తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి కేసులు పెట్టించుకొని యుద్ధం చేస్తే ఉన్నప్పుడు ప్రస్తుతానికి వదిలేరు. మీరు వచ్చిన తర్వాత 5 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో తీసేస్తే దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పారు. 15,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఏ ఒక్క తల్లికైనా 15,000 రూపాయలు ఈ అకౌంట్లో ఈ 15 నెలల్లో పడిందా అని అడుగుతూ ఉంటాం. 7,000, 8,000, 9,000 అది మేము ఇచ్చిన ఒక్కళ్ళకే. మీరు ఇంకా ఎంత పచ్చి అబద్ధం అంటే, 7 పిల్లలున్న తల్లి అకౌంట్లో 1,04,000 వేసే నేను అంటున్నారు మా ప్రభుత్వం వచ్చేటప్పటికి. గత ఏడాది మేము దిగిపోయే నాటికి మొత్తం కలిసి 7,21,918 కోట్లు. అంటే కరోనాను కూడా అధిగమించి, అంటే మా హయాంలో ఏటా అప్పుల సగటు రేటు 13.57%. అది మేము చేసింది అప్పు. మా ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో మేము చేసినటువంటి అప్పు 3,32,671 కోట్లు. మా 5 ఇయర్స్ టెన్యూర్లో మా ప్రభుత్వం చేసిన అప్పు 3,32,671 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా 1,91,361 కోట్లు, దగ్గర 2 లక్షల కోట్లు.